ఈ విషయం మీకు తెలుసా? ఎలక్ట్రిక్ స్కూటీ ఇది. దీంట్లో వచ్చిన కంప్లెయింట్ ఏమంటే ఛార్జింగ్ ఎక్కలేదన్నారు. సో, ఈ స్లాట్ ఉంది గదా! స్లాటు చెక్ జేసి చూస్తే ఇది పగిలిపోయింది గదా! సో, స్క్రూలని తీసేసి ఓపెన్ చేశామనమాట. సో, దీని ప్లేస్‌లో కొత్తది బిగించాలిప్పుడు. టోటల్‌గా కనెక్షన్సే లేకుండా అయిపోయినాయి. అన్నీ వెనక్కెళ్ళిపోయినాయనమాట. ఊడిపోయినాయి. సో, ఓపెన్ చేసి చూస్తే లోపల ఇలా ఊడిపోయింది టోటల్‌గా. కనెక్షన్స్, పిన్స్ ఏం లేకుండా అయిపోయినాయి. ఓపెన్ చేసిన తర్వాత. సో, ఇలాంటిది కొత్తది తీసుకొచ్చి యాజ్ టీజ్‌గా బిగించేయాలనమాట. ఇదే కనెక్షన్స్ అలాగే ఇలా కనెక్షన్ తీసినాము యాజ్ టీజ్‌గా ఇదే కనెక్షన్స్ అట్లే ఇచ్చేయాలి దీంట్లో. ఆ కనెక్షన్స్ దేనికి ఎలా ఇచ్చామో రైట్ టు లెఫ్ట్ అన్ని కరెక్ట్‌గా రావాలి. లేకపోతే షార్ట్ సర్క్యూట్ అవుతుందనమాట. సో, యాజ్ టీజ్ అదే మోడలు చూసి తీసుకొచ్చుకున్నాం. ఇలా వైర్లు జాయిన్ చేసుకున్నాం ముందే. ఎందుకు చేసుకున్నామంటే ఆల్రెడీ ఇక్కడ జాయింట్ ఉంది గదా! జాయింట్ డబుల్ జాయింట్ అయిపోతుంది కాబట్టి జాయింట్ చేయకుండా టోటల్ ఒక పీస్‌గా ఏసుకున్నామనమాట. 1.5 స్క్వేర్ ఏసుకున్నాం వైర్ అంతే. 2.5 కూడా ఏసుకోవచ్చు. 1.5 ఏసుకున్నాను గేజు. సో, ఇక్కడ యాజ్ టీజ్‌గా ఈ ప్లేస్‌లో బిగిచ్చేసి యాజ్ టీజ్‌గా స్క్రూయింగ్ ఉంది గదా! ఈ స్క్రూస్ ఏసి యాజ్ టీజ్‌గా బిగించినాము. బిగించిన తర్వాత లోపల ఈ కనెక్షన్స్ ఉన్నాయి గదా! ఏ సైడ్ ఎట్లుందో కనెక్షను అది యాజ్ టీజ్‌గా అట్లే తగిలించాలనమాట. ఇలా సో, యాజ్ టీజ్‌గా కనెక్షన్స్ ఏ సైడ్ ఎలా తగిలించినామో అలాగే తీసి టేప్ ఏసిన తర్వాత ఈ కనెక్టర్ కూడా హీట్ అయ్యి ఉంటుంది కాబట్టి సో, కనెక్టర్ ఓపెన్ టైప్ ఇచ్చాడు కాబట్టి అన్‌స్క్రూ చేసుకొని ఈ పిన్స్ ఉన్నాయి గదా! ఈ పిన్స్ క్లీన్ చేసుకొని టైట్ చేసుకున్నామన్నమాట. ఇలా టైట్ చేసుకొని యాజ్ టీజ్‌గా టైట్ చేసుకున్నాం మళ్ళీ స్క్రూ ఏసేసిన తర్వాత. ఇప్పుడు ఛార్జింగ్ పెట్టి చూడాలా. సో, కొత్తది కాబట్టి కొంచెం టైట్‌గానే ఉంటుంది. కొంచెం ఇలా షేక్ చేసి బిగిస్తే సరిపోతుందనమాట. సో, ఇప్పుడు ప్లగ్ ఇన్ చేసి ఆన్ చేయాలా. ప్లగ్ ఇన్ చేసి ఆన్ చేయాలనమాట స్విచ్చు. ఆన్ చేసి చెక్ చేసినాము. ఫ్యాన్ తిరుగుతాంది అంటే ఛార్జ్ ఎక్కుతాందనమాట. ఎక్కుతాంది. పర్సెంటేజ్ అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. సరిపోయింది. ఇలా ఛార్జింగ్ ఎక్కుతాంది. సరిపోయింది ఇలాగా. రాంగ్ కనెక్షన్ ఇచ్చుంటే మాత్రం షార్టేజ్ అయ్యేది.